గారిని రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. డైరీ ఫార్మర్ అండ్ ఫార్మర్స్ నుంచి దిస్ ఇస్ లాస్ట్ ప్రెజెంటేషన్. అండి, నా పేరు శ్రీ పద్మ, ఎన్టీఆర్ జిల్లా. 45 సంవత్సరాల నుంచి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో 16 ఎకరాల నుంచి 40 ఎకరాల్లో తీసుకొచ్చిన వ్యవసాయ కుటుంబం మాది. ఇంతమందిలో చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్రస్తుతం ఇప్పుడు మాకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీ ఒక్క నిమిషంలో షేర్ చేస్తాను సార్. గడ్డి పెంచుకోవాలంటే నీళ్లు పెట్టుకోవడానికి మనిషి అవసరం అవుతున్నారు. మీరు ఏబిఎంఐపిని కనుక యానిమల్ హస్బెండరీకి సపోర్ట్ చేయగలిగితే మేము నీళ్లు పెట్టుకోవడానికి స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే రెయిన్ గన్లు కానీ వాడుకుంటే మాకు దాదాపుగా నెలకు 10,000 రూపాయలు ఆదాయం పెంచిన వారు అవుతారు సార్. అట్ ద సేమ్ టైం 50 పశువులు ఉన్నాయి సార్ నా దగ్గర. నెలకు 15,000 రూపాయలు కరెంట్ బిల్ వస్తుంది. 10 kV కరెంట్ వాడుతున్నాను సార్. ఈ 10 kVకి సరిపడా మీరు సోలార్ ప్యానల్స్ ఇప్పించగలిగితే ఆ 15,000 కూడా మిగులుతుంది. ఈ 2 పాయింట్స్తో దాదాపుగా నేను నెలకి 25,000 రూపాయలు ఎక్స్ట్రా ఆదాయం సంపాదించుకోగలను సార్. 1 మోర్ పాయింట్ సార్, ప్రస్తుతం వర్కర్స్ దొరకట్లేదు. సో లైట్ వెయిట్ మిషనరీ ఎక్కడికో పంజాబ్ వెళ్ళో లేకపోతే కేరళ వెళ్ళో తమిళనాడు వెళ్ళో తెచ్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మన కుర్రాళ్ళని మీరు మోటివేట్ చేసి ఆంధ్రాకి కావాల్సిన లైట్ వెయిట్ మిషనరీని ఇక్కడే తయారు చేయించగలిగితే మాకు ఇంకా ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది సార్. ఏంటండి, మిల్కింగ్కి కానీ లేకపోతే గ్రాస్ కటింగ్కి కానీ దేనికైనా సరే. గ్రాస్ కటింగ్ చాలా అవసరం సార్. గడ్డి కోయడానికి అసలు మనుషులు దొరకట్లేదు. గడ్డి కట్ చేయడానికి బ్రష్ కట్టర్స్ ఉన్నాయి, కానీ మాలాంటి లేడీస్ వాడాలంటే మేము మొయ్యలేము సార్. లేడీస్కి కూడా యూజ్ అయ్యేటట్టుగా ఉంటే ఉపయోగం సార్. ఓకే, ఐఎమ్ ఏ మెంబర్ ఇన్ విజయ డైరీ సార్. ఈ సంవత్సరం నేను దాదాపుగా 1,00,000 లీటర్ల పాలు పంపించాను సార్ డైరీకి. థ్యాంక్ యూ, గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. వాట్ ఈస్ ది రిటర్న్స్ యు ఆర్ గెటింగ్ యాజ్ ఆన్ నౌ? ఎంత రిటర్న్స్ వస్తున్నాయి నీకు? రిటర్న్స్ బాగున్నాయి సార్. ఫెయిర్గా చెప్పాలంటే 45 years ఆన్వర్డ్స్ నా దొడ్లో ఒక గేదె చనిపోవడం కానీ, ఒక గేదె ఈసుకుపోవడం కానీ, లేకపోతే ఒకటి పొల్లలేదు రమ్మటం కానీ జరగలేదు సార్. ఓకే, ఇప్పుడు ఎంత నీకు ఆదాయం వస్తుంది రిటర్న్స్? దాదాపుగా ఇప్పుడు రిటర్న్స్ అంటే మేము పాల మీద వచ్చే ఆదాయాన్ని లెక్కేయం సార్. పైదోడ పుట్టింది అంటే కంపల్సరీ అప్ టు 3 months పాలు ఒక పక్క వదిలేస్తామండి. 2 yearsకి అది కన్సీవ్ అవ్వాలి. దాదాపుగా మేము ఇప్పుడు 2 years నుంచి ఒక 30 గేదెలు కానీ ఆవులు కానీ 40 తీసుకొచ్చాము హర్యానా నుంచి. ఒక్కటి కూడా పల్లకుండా ఉంది అని లేదు సార్. అన్ని సెకండ్ థర్డ్ టైం ప్రెగ్నెంట్లే. ఓకే, నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి ఎంత వస్తుంది ఆదాయం? చేస్తాం సార్. ఎంత వస్తుంది? మాకు 6 lakhs పర్ యానం మంత్లీ వస్తుంది సార్. మంత్లీ 6 లక్షలు మిల్క్ లో వస్తుందా? మిల్క్ లో వస్తుంది. 6 లక్షల మిల్క్ లో వస్తుంది. ఓన్లీ 6 lakhs మిల్క్ లో వస్తుంది. దాంట్లో 1,30,000 కూలీలకి వెళ్తుంది సార్. 2,50,000 రూపాయలు ఫీడ్కి వెళ్తుంది సార్. దాదాపుగా 1,00,000 రూపాయలు మిగులుతుంది. దీంట్లో మళ్ళీ మేము దూడలను పెంచుతాం కాబట్టి ఒక 25,000 దాటికి ఉపయోగిస్తాం సార్. అంటే ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ గేదెలు పెరిగితే మాకు ఒకేసారి 10-15 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్టు సార్. ఓవరాల్ గా 1,00,000 రూపాయలు వస్తుంది మీకు. 15% వస్తుంది ఆదాయం. వస్తుంది సార్. ఇన్వెస్ట్మెంట్ మీద 20% వస్తుంది సార్. ఇన్వెస్ట్మెంట్ మీద రాదు సార్. మంత్లీ ఒక 15 లక్షల రూపాయలు 50,000 ఖర్చు పెట్టిన దానిపై ఇంత ఖర్చు పెడతాం. ఖర్చు అంటే మనం ఇది ఇనిషియల్ గా పెట్టాం కదా సార్. పెద్ద పెద్ద షెడ్లు వేస్తాం 1 కోటి రూపాయలు అట్లా పెట్టి ఓన్ మనీతో. అది లెక్కేయలేం. గేదెలకు పెట్టిన దాని మీద అయితే లెక్కేయచ్చు సార్. పశువులకు పెట్టిన దాని మీద లెక్కేయచ్చు. అంటే చిన్న చిన్న వాళ్ళకి 3-4 ఎనిమల్స్ అయితే 15% వస్తుంది. ఫ్యామిలీ మెయింటైన్ అయిపోతుంది సార్. మనం అంటే ఇప్పుడు 1,00,000 పెద్ద మిషనరీ తెచ్చాం. 4 లక్షలు పెట్టి టీఎంఆర్ మిషన్ అని లేకపోతే ఇంకోటని పని తగ్గించుకోవడం కోసం, వర్క్ మనుషుల్ని తగ్గించుకోవడం కోసం మిషనరీ తెచ్చాం కాబట్టి అవన్నీ లెక్కలేదు సార్. 4-3 గేదెల వాళ్ళకి ఈజీగా ఫ్యామిలీ మెయింటైన్ అయిపోతుంది సార్. Thank you so much, Padma garu. Okay, we are done with all speeches and presentations.